డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఒకవేళ ఎంఆర్ఐకెళ్తే ఎలా? ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు ఎంఆర్ఐకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకొక డైలమా ఉంటుంది బ్రెయిన్‌లో. సో, ఇది డిఫరెంట్ కేటగరీస్ ఉంటుందండి. ఫస్ట్ ఇంప్లాంట్. ఇంప్లాంట్ అనేది స్క్రూ నోట్లో వేసేస్తారు బోన్‌లో. సో, అది ఫుల్ టైటానియం. సో, ఆ టైటానియం మెటీరియల్‌తో ఎట్లాంటి హామీ ఉండదు. ఎంఆర్ఐ తీసుకున్నప్పుడు. దాని పైన వేసే క్యాప్ మాత్రం మెటల్ సెరామిక్ కాకుండా ఫుల్ వైట్ క్యాప్స్ దొరుకుతాయి. మెటల్ ఫ్రీ క్యాప్స్ అంటారు వాటిని. ఆర్ జిర్కోనియం క్యాప్స్ అంటారు. అలాంటివి వేసుకుంటే బెటర్. ఎందుకు అంటే అవి ఒకవేళ లూజ్ ఫిట్టింగ్ ఉన్నా కూడా ఆ పుల్ ఔట్ ఫోర్సెస్‌కి, ఆ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఎంఆర్ఐలో ఆ ఫోర్సెస్‌కి అవి పుల్ ఔట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. లేదా మీరు ఒకవేళ హెడ్ నెక్ పోర్షన్‌లో ఒకవేళ ఎంఆర్ఐ అవసరం అవుతే అవి అడ్డం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అప్పుడు మనకి ఏముందో అక్కడ డాక్టర్ మనకి సరిగ్గా చెప్పడం కష్టం. సో, ఆ డిస్టార్ట్ అయిపోతది ఇమేజ్ అంతా. అది క్యాప్స్‌తో ఉన్న ప్రాబ్లమ్. సెకండ్ ఇష్యూ వచ్చేసి క్లిప్ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్. సో, క్లిప్ ట్రీట్మెంట్‌లో కూడా మనకి స్టెయిన్‌లెస్ స్టీల్ క్లిప్ ట్రీట్మెంట్ వస్తున్నాయి కదా! సో, దాంట్లో మనం బెటర్ క్వాలిటీ స్టెయిన్‌లెస్ స్టీల్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. లేదా అల్లాయ్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ ఎక్కువ ఉండే అల్లాయ్ ఉన్న క్లిప్ ట్రీట్మెంట్ తీసుకుంటే మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ చాలా ఎక్కువ పుల్ అయిపోతాయి. సో, అప్పుడు కూడా చాలా కష్టం అండి. సో, ట్రై టు టేక్ మెటల్ ఫ్రీ క్యాప్స్ అండ్ టైటానియం రిచ్ ఇంప్లాంట్ అండ్ బెటర్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఫర్ బ్రేసెస్.